అలా ఎమ్మెల్సీ కోటాలో నాగేంద్రబాబుకి ఇచ్చారు తాత, వర్మకి ఇవ్వకుండా. ఒకటి బాగినండి, మీ దోస్తు చిరంజీవి కానీ, బండబాబు అంటే నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎవరు కానీ వీళ్ళకు రాజకీయం తెలియదు. రా అంటే రాక్షసుడు, జా అంటే జలంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు హాయ్. నా అంటే నారాయణ, నారాయణ నారముని, అలా యమకింకాడు, కు అంటే కుబేడు, డు అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఇంకొక గుడ్ న్యూస్ చెప్తున్నా, ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో నేను నామినేషన్ వేస్తున్నా. నా ఎదుట నిలబడడానికి నా బడ్జెట్ డిపాజిటే రాదు, కుర్చీని తట్టుకోవాలంటే అంటే అభిమానులు తలా రూపాయి ఇస్తే 5 కోట్లు అయితే 5 కోట్లు పంచుతాం. మరి ఆ బిల్డింగ్ కట్టి ఒకరికి ఇచ్చేస్తా, మీ వాటికి రాసి ఇచ్చేస్తావు కాదా? అది ఇప్పుడు నాగబాబుకి ఇవ్వడం మంచి కరెక్ట్ అంటావా? అది పద్ధతి కాదు. వర్మ కష్టపడడానికి ఇవ్వాలి. ఒకటి బాగినండి, కష్టపడ్డ వాడికి రాజకీయంలో చోటు లేదు. దౌర్జన్యం, అన్యాయం, అక్రమం వీటికి స్థానం ఉంది, కానీ వాటిని ఇరగొడతా. నేను రాజకీయాల్లో అడుగు పెట్టినంటే సర్వనాశనం అయిద్దా? ఆ సినిమా వేరే ఉంటది. కుర్చీ మాడతా పెడతా. వర్మకి న్యాయం జరిగిందా? న్యాయం జరిగిందండి. చెప్పు. మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో మా సొంత పార్టీ అంటే మా సొంత ఫ్యామిలీ వాళ్ళకు ఎవరిని రాజకీయాల్లోకి ఏమంటారు పదవిలు కట్టబెట్టమన్నారు, కానీ ఈ రోజు వాళ్ళ అన్నకి ఇచ్చారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? మరి నీ అన్న చిరంజీవి గారు పార్టీ పెట్టి ఏం బీకిడ్రా? ఏం బీకిడ్బే? ఇవాళ ఎవరినో కూర్చొని చేస్తాను, నీ గుద్దగాలిందా అతనికి పదవి ఇస్తే? నా కొడుకులేరా. ఇప్పుడు నాగబాబుకి ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది బాబాయ్? హ్యాపీ. వాళ్ళకి ట్రోల్ చేసే పని తప్పితే ఇంకేమైనా ఉందా? పదవి పోయింది, అధికారం పోయింది, అధికారంలో లేదు, పదవిలో లేరు. లేనప్పుడు మరి ఎక్స్ పార్టీ వాళ్ళని ట్రోల్ చేయకపోతే ఇంకేం చేస్తారు? వాళ్ళకి ట్రోల్ చేసే పనే వాళ్ళ పని. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మా ఫ్యామిలీ వాళ్ళకు అధికారం కానీ ఎలాంటి అధికారాన్ని ఇవ్వనని చెప్పారు, కానీ ఈరోజు ఒక అధికారాన్ని పట్టం కట్టారు కదా, సో అలా కరెక్ట్ అనుకుంటున్నారా? ఆ రీల్ బయటికి తీసుకురా, అప్పుడు చెప్తాను నీకు ఆ మాటకు సమాధానం. ఉన్నాయమ్మా బోలని సార్, బయటికి తీసుకురా. బయటికి తీసుకొచ్చి నాకు ఇక్కడ పెడితే ఇది చూపిస్తూ నేను అది నీకు సమాధానం చెప్తాను. ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, కానీ నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. వీళ్ళిద్దరిలో అర్హులు ఎవరు అనుకుంటారు ఎమ్మెల్సీకి? పిఠాపురంలో ఇంతకు ముందు ఎమ్మెల్యేగా చేశారు కదా వర్మ గారు, చేశారు కదా. పిఠాపురంలో ఎమ్మెల్యేగా చేసి ఆ పదవిని ఎవరికి త్యాగం చేశారు? పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశారు కదా. ఎందుకు చేశారు? ఒక నాయకుడు, ఒక జన సైనికుడు అనే అభిమానంతో చేశారు. కనుక ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీలో ఉన్నారు? టీడీపీలో ఉన్నారు. టీడీపీకి తెలీదా ఆయనకి ఏం పార్టీ ఏం పదవి ఇస్తే ఆయన హై లెవెల్లో ఉంటారో, ఆయనకి ఎటువంటి పదవిని పట్టం కడితే అతనికి ఒక గుర్తింపు వస్తుందో అనేది. ఇంతకు ముందర ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, 1, 2 ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినందుకు మాత్రమే సూసైడ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు పవన్ కళ్యాణ్ వర్మని తొక్కేస్తున్నాడు అని అంటున్నారు. మామూలు తొక్కలే, పీకల్లా తొక్కారంటున్నారు. ఎందుకు తొక్కుతారయ్యా? ఎందుకు తొక్కుతారు? ఇంత ముందర నాగేంద్రబాబు గారు ఏమైనా పదవులకు ఆశపడ్డారా? ఏదైనా పదవిలో ఉన్నారా? మరి నాగేంద్రబాబుకి వచ్చినప్పుడు మరి వర్మకి ఇలే, నాకు వద్దులే, వర్మ నాకన్నా ఎక్కువ కష్టపడ్డా చెప్పచ్చు కదా. ఇస్తామని ఇద్దరు కూడా మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇచ్చారు, చంద్రబాబు ఇచ్చారు. నాగేంద్రబాబు కన్నా వర్మ గారే కదా ఎక్కువ కష్టపడ్డారు పిఠాపురంలో. పవన్ కళ్యాణ్ గెలవడానికి గల కారణం వర్మనే. పిఠాపురంలో జనసేన గెలవదు, పవన్ కళ్యాణ్